హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఓ కొండగొర్రెగాడు మన కుంభమేళా గురించి ఏం చెప్పిండంటే, అరే కుంభమేళాలో ఏందిరా భయ్, ఎంతోమంది బట్టలు లేకుండా చిన్న చిన్న గుడ్డలు వేసుకుని వచ్చారు. వాళ్ళకేం గుడ్డలు లేవా, వేసుకునికే బట్టలు లేవా? లేకపోతే మీరంతా ఏం చేస్తున్నారా హిందువులు? మనిషికో గుడ్డ కోసి ఇవ్వాలి కదా వాళ్ళకి వేసుకునికే. అంత గుడ్డ కోసి లేకపోతే ఇంత దూరం ఎట్లా వచ్చారు? కుంభమేళాకి అంత రావడం అవసరమా? అది ఇది అని ఒక కొండగొర్రె బిడ్డ చెప్పిండు అనమాట. అరే నేను ఒకటి చెప్తారా, కొండగొర్రె బిడ్డగా నువ్వు ఏమన్నా అనుకో అనుకోకపో, నువ్వు ఊరేసుకొని చచ్చినా పర్లేదు, కానీ ఉన్న నిజం మాట్లాడుతున్నా నేను. నువ్వు ఊరేసుకొని చచ్చినా కూడా పర్లేదు నాకు. ఎందుకంటే ఉన్న నిజాలు మాట్లాడినప్పుడు కొంతమంది ఆడబడి ఈడబడి చస్తుంటారు కదా. అయితే నువ్వు సావద్దు, కానీ ముందైతే చెప్పేది నువ్వు అదేంటంటే, ఇప్పుడు నీ బైబిల్ దేవుడి గురించి నీకు తెలుసో తెలియదో మళ్ళీ నాకైతే తెలియదు. నాకు తెలిసి నేను చెప్తున్నా ఇను, అది నిజం, వాస్తవం అది నేను చెప్పేది. అదేంటి అంటే, బైబిల్ దేవుడిని చంపేటప్పుడు అంట మొత్తం గుడ్డలు ఒక్క పోగు కూడా లేకుండా కరెక్ట్ గంట కొట్టింది. సౌండ్ వచ్చిందిగా, మా దేవుని గంట కొట్టింది నేను చెప్పేటప్పుడు అంటే కరెక్ట్ అది నిజమని ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మీ దేవుని చంపేటప్పుడు అంట మొత్తం గుడ్డ గోసి గీసి మొత్తం ఏం లేకుండా పీక్ పడేసి 4 మొలలు కొట్టి చక్కగా తలిగించారంట. మళ్ళా ఆయనకి ఇవ్వకపోయినావు నువ్వైతే ముందు. నువ్వు మా హిందువుల గురించి ఎందుకు టెన్షన్ తీసుకుంటావురా? మా సాధువుల గురించి, మా దేవుళ్ళ గురించి నీకెందుకురా? నీది నువ్వు గడుకోరాదురా. ఫస్ట్ నీ దేవుడైతే బత్తెలు ఉన్నాడంట. నువ్వు దేవుడు అనుకునేవాడు. అది నాకు నాకు తెలియదు, అది దేవుడా లేదా నాకు సంబంధం కూడా లేదు. కానీ అటువంటి భూత పురాణాలు, అటువంటి భూతులు మనం చదవము, అది మన వల్ల కాదు. కాబట్టి మనకు అది అవసరం లేదు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ అయితే నువ్వు గుడ్డ కూసి ఏదైతే బట్టలు అవి ఇవి ఇవ్వాలని అనుకున్నావో నీ యేసుకు లేదంట. కావాలంటే ఈ చిత్రం ఏడనో లేదు, బైబిల్లో ఉంటుంది, ఒకసారి చూసుకో. మొత్తం బత్తెల ఏందిరా, మీకు సిగ్గు రాదారా? అంతగానం బత్తెల పెట్టి చంపేస్తే కూడా మీరు బట్టలు వేయలేరేందిరా బాబు? ఇప్పుడన్నా కనీసం ఈ బుక్లల్లో, మీ బుక్లల్లో ప్రింటింగ్ అవుతుంది కదా, దాంట్లోనే యానిమేషన్ లాగా ఏమని చేసి బట్టలు వేసి పెట్టండి రా. ఇప్పుడు కూడా అదే కథ నారా, నీ బతుకు ఏం మనుషులరా మీరు? అందుకని నేను ఏమంటున్నా నేను తమ్ముడా, కొండగొర్రె తమ్ముడా, నీది నువ్వు కడుక్కుంటే బాగుంటుంది. హిందుత్వం మీద, హిందూ దేవతల మీద, లేకపోతే మా సాధువుల మీద చెప్పినా అనుకో, మేము కూడా నీ బట్టలు ఇట్లే ఇప్పి పెట్టేస్తామన్నమాట. అర్థమైందా? ఎందుకంటే మీరంతా మదర్ తెరీసా సంతానం అన్నమాట. ఆ మదర్ తెరీసా వచ్చి మిమ్మల్ని కానీ కన్వర్ట్ చేయకపోతే మీరు ఈ మాటలు మాట్లాడేటోళ్ళు కారనమాట. ఇంకోటి ఏంది, మీరు మతం మారక ముందు కనుక భగవద్గీత చదివి ఉంటే ఇప్పుడు ఈ బైబుల్ సంకలేసుకొని ఆదివారం పోయే అవసరం ఉండకపోతుండే. సత్యం, బైబిల్ దేవుడిని మొక్కే అవసరం ఉండకపోతుండే, దశమ భాగాలు ఇచ్చే అవసరం ఉండకపోతుండే.